చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ చెల్లెలుగా ఇంతమంది స్టార్స్ చేశారు కదా మేడం, ఆ, ఏ హీరో ఎక్కువ ఓన్గా ఫీల్ అవుతారు? ఒక ఫ్యామిలీ లాగా, నిజమైన చెల్లిలాగా ఫీల్ అయ్యి స్క్రీన్ మీద అది పండించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే హీరో అంటే కృష్ణ గారు కాకుండా ఇంకెవరన్నా చెప్తారా మీరు? వేరే హీరో వచ్చి చెప్పాలంటే నాగార్జున గారు. అప్పట్లో ఆయన చాలా కొత్త. నేను అప్పటికే చాలా చేస్తున్నాను పిక్చర్స్. అయినా కూడా ఏంటంటే మేకప్ కూడా నేను ఒక ఇంతకు ముందు నుంచి చేసి వచ్చిన ఆర్టిస్ట్ అని ఎప్పుడు చూడలేదు. ఆయన కొత్త అప్పట్లో కొత్తవి. ఆ, మేము కలెక్టర్ గారు అబ్బాయి అవి చేసినప్పుడు కొంచెం మేకప్ ఎక్కువ వేసినా కూడా ఎందుకమ్మా వద్దు, ఆయన ఆయన అసలు ఆయన లెవెల్కి నా మేకప్ గురించి చెప్పాల్సిన అవసరమే వద్దు. ఈ వద్దు, నీ క్యారెక్టర్కి ఇది వద్దు, వాళ్ళు హీరోయిన్లు వాళ్ళు వేసుకొని నువ్వు నువ్వు బాగుండమ్మా, నిన్ను నువ్వు సాఫ్ట్ అలాగే వేసుకో, ఇవన్నీ వద్దు, ఈ బ్లషెస్ ఇవన్నీ వద్దు, నీ మీద సింపతి రావాలి అని అదే ఓన్ చేసుకునేలాగా నాగార్జున గారు. నాకైతే ఒకసారి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్లో కోపం వచ్చింది, ఏంటి నా మేకప్ని అలా అంటున్నారు అని. దాని తర్వాత అర్థమైంది, ఓ నా క్యారెక్టర్ని ఆయన అంతా ఎవరికీ చెప్పలేదు, నాకు చెప్తున్నారంటే ఆయన మనల్ని ఎంత వచ్చి ఓన్ సిస్టర్గా అనుకుని అలా చెప్తున్నారు, మనం తీసుకోవాలి దీన్ని అని. నాకు అన్నయ్యే కదా, ఏంటే నాన్నగారికి బిడ్డగా చేశాను, ఈయనకి చెల్లిగా చేశానంటే నాకు అన్నయ్యే కదా ఆయన. అవును. ఆయన అందుకని చెప్పి అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి నేను మేకప్ కూడా చాలా కరెక్ట్ చేసుకున్నాను. ఆయన కూడా చాలా న్యాచురల్గా ఉంటారు కాబట్టి ఆయనకి అప్పటి నుంచి వచ్చిన ఆర్టిస్టులాగా బ్లష్ అంతా వేసేసుకొని యాక్ట్ చేస్తుంటే మా విక్కీ దాదా ఆ టైంకి వచ్చేసరికి ఆయన చెప్పారు ఒకరోజు, వద్దమ్మా వద్దు, అంత వద్దు, లైట్ చేసుకో, నువ్వు నీ క్యారెక్టర్స్ వేరు, వాళ్ళని చూసి నువ్వు కంపేర్ చేసుకోక, నీది సాఫ్ట్ క్యారెక్టర్ అలాగా తీసుకొచ్చే. ఫస్ట్ కోపం వచ్చినా కూడా తర్వాత హీస్ రైట్ అని చాలా పిక్చర్స్ నన్ను నా క్యారెక్టర్ తగ్గట్టు మేకప్ కూడా తగ్గించుకొని ఆయన చెప్పినట్టే. ఆయన చెప్పబట్టే ఈరోజు మీ మీద ఎంత సింపతి ఉంది. కరెక్టే కదా. ఏంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మన ఇష్టానికి మేకప్ చేసుకుంటాము. అది చెప్పడానికి కూడా కొంతమంది న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు కదా. అప్పట్లో నేను రాఘవేంద్రరావు గారి ఫస్ట్ పిక్చర్ నేను చేస్తున్నాను, బాబు పిక్చర్. ఆయన పిక్చర్స్ అన్నిట్లో నేను చేస్తున్నాను. అందరూ వచ్చి ప్రతి వాళ్ళు చెప్పరు మేకప్ గురించి. ఇంకా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మేకప్ ఎవరు ఇన్వాల్వ్ ఆ టైంలో కూడా ఆయన చెప్పారు. అంటే ఆ టైంలో ఎలా చెప్తారో, అన్ని సినిమాలలో హీరోయిన్ సావిత్రి, వాణిశ్రీ ఉండేవాళ్ళంట అని, అన్ని సినిమాలలో చెల్లెలంటే వరలక్ష్మి ఉండేవాళ్ళు. అవును, అలా చెప్పుకునేవాళ్ళు. అలాగే బాలకృష్ణ గారు కూడా చాలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది, మా కెమెరామ్యాన్ గారు మోహన్ కృష్ణ గారు అందరూ బాగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా చెల్లెలని. బట్ ఏదన్నా హీరో ఫ్యామిలీ అప్రిషియేషన్ చేసిందా మేడం? నిజంగా మా అన్నకి నాకంటే నువ్వే ఎక్కువ చెల్లిగా ఒదిగిపోయావు, నా రియల్ లైఫ్లో కూడా అలా ఉండం మేము అంటే ఇప్పుడేనండి ఫ్యామిలీస్ బయటకు వస్తున్నాయి, బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి, ఇంటర్వ్యూస్ కానీ కెమెరాస్కి వస్తున్నాయి. అప్పట్లో ఎవ్వరు అసలు షూట్ అయిపోగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంతే. నేను అప్పుడు చేశాను కాబట్టి ఒకవేళ వచ్చుంటే అప్రిషియేట్ చేసేవాళ్ళేమో. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ని సినిమాలు నేను చేస్తాను అనుకున్నారా మేడం? ఎక్కడో భీమవరం. నేనేం చేశానండి, అంతా మా నాన్నగారే. నేనేం చేయలే. ఆయన హోల్ లైఫ్ నేను అంతే. ఆయన హోల్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తే ఎన్ని కంపెనీస్కి తిరిగారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు, అంతా మా నాన్నగారే. నేను ఓన్లీ డాల్, బొమ్మ. ఆయన ఇన్ని పిక్చర్స్ చేసినా, ఇన్ని క్యారెక్టర్స్ చేసినా ఊరికినే ఆయనే మొత్తం. ఎక్కడికి వెళ్ళినా ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా ఆయన ముందు డైలాగ్ పేపర్ తీసుకుంటారు, సీన్ పేపర్స్ తీసుకుంటారు, ఆయన రూమ్లో మేకప్ రూమ్లో కూర్చోబెట్టి ఒక్కొక్క డైలాగ్ చెప్పిస్తారు. అప్పుడు వెళ్ళి చెప్తాను నేను. అంత ట్యూన్ చేశారు నాకు. అంటే ఆయన అవ్వాలనుకున్నది మీ రూపంలో తెచ్చుకున్నారు. అదే. ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చిందే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఒక సినీ ఫీల్డ్ అయిన లైఫ్ అలాగే ఉండిపోవాలనుకున్నారు. నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం గ్యాప్ వచ్చిందా, మీరు గ్యాప్ తీసుకున్నారా మేడం? ఇప్పుడు వచ్చింది. ఓకే.
తెలుగు ఇండస్ట్రీ వరలక్ష్మి గారిని మర్చిపోయింది అనుకోవచ్చా? లేదు 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 పాపం వాళ్ళని ఏం అనటానికి లేదు. అంటే గ్యాప్ వచ్చిందంటే అవకాశాలు రాకుండా గ్యాప్ రాలేదు, కొన్ని కొన్ని సందర్భాల వలన గ్యాప్ వచ్చింది. ఉమ్. ఏమో సమ్ బ్రేక్స్. నేను ఇప్పుడు బేబీ ఆర్టిస్ట్ నుంచి సిస్టర్ అవటానికి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఎటు కాని వయసు అయిపోయింది. అలాగే ఇప్పుడు సిస్టర్ నుంచి అమ్మగా వెళ్ళటానికి సినీ టీవీ సీరియల్స్ 20 ఇయర్స్ చేశాను నేను. 2000 నుంచి 2023 20 ఇయర్స్ చేశాను. అది దానికి ఒక బ్రేక్ వచ్చింది. ఇప్పుడు సీరియల్స్ నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళటానికి ఒక బ్రేక్ వచ్చిందా, లేకపోతే కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిదా అనుకున్నాడా దేవుడు అని తెలియదు. కొన్ని కారణాల వలన చేయలేదు, చేస్తాను మళ్ళీ. బట్ అదైతే కొంచెం పెయిన్ ఉంది. కంపల్సరీగా ఉంటుంది కదా, బట్ చేస్తాను తప్పకుండా మళ్ళీ.